హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలుగు సినీ నటుడు కోట శ్రీనివాసరావు నిన్న కన్నుమూశారు. 83 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. ఎన్నో విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిన కోట జీవితంలో ఎన్నో విషాదాలున్నాయి. కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అన్ని రకాల పాత్రల్లో ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలో ఒదిగిపోయిన కోట జీవితంలో విషాదాలు వెంటాడాయి. అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఆయన జీవితంలో విషాదం అనగానే కోట కుమారుడు ఆంజనేయ ప్రసాద్ మరణం మాత్రమే గుర్తొస్తుంది గానీ, ఆయన జీవితంలో చాలా విషాదాలున్నాయి. వాటన్నిటిని భరిస్తూ ఆయన సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. ముఖ్యంగా 1968లో కోట శ్రీనివాసరావుకు పెళ్లయింది రుక్మిణితో. అయితే 1973లో ఆమె భార్య గర్భిణిగా ఉన్నప్పుడు చిన్న యాక్సిడెంట్ కారణంగా ఆమె మతిస్థిమితం కోల్పోయారు. ఆ తర్వాత కోటను గూడా గుర్తుపట్టలేని స్థితికి భార్య చేరుకున్నారు. 30 ఏళ్ల పాటు ఆమె కోటను గుర్తుపట్టలేదు. ఈ విషయాన్ని చాలా తక్కువ మందికి మాత్రమే షేర్ చేసుకున్నారు కోట శ్రీనివాసరావు. కోట జీవితంలో మరో విషాదం ఏంటంటే, ఆమె రెండో కుమార్తె విజయవాడలో ఎప్పుడూ రిక్షా ఎక్కని నా కూతురు విజయవాడలో ఓసారి రిక్షా ఎక్కింది. అయితే యాక్సిడెంట్ కారణంగా ఆమె కాలు విరిగిపోయిందని చెప్పి కూడా కోట చెప్పుకొచ్చారు. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే ఈ 2 విషయాలు తెలుసు. కోట భార్య ఆయన గుర్తుపట్టకపోవడం, కూతురు కాలు విరగడం యాక్సిడెంటే. అయితే భారీ విషాదం ఏదైనా ఉందంటే కోట జీవితంలో అత్యంత తీరని విషాదం ఆయన కుమారుడి మరణం. ఆంజనేయ ప్రసాద్ కోట శ్రీనివాసరావు కుమారుడు. ఒక్కగానొక్క కొడుకు. ఆయన 2010 జూన్‌లో రోడ్డు యాక్సిడెంట్‌లో మరణించారు. అయితే అంతకుముందే ఆయన సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చారు కోట ఆంజనేయ ప్రసాద్. 'జేడీ చక్రవర్తి' జగపతి బాబుతో 'సిద్ధం' సినిమాలో విలన్‌గా నటించారు కోట ఆంజనేయ ప్రసాద్. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి 'గాయం 2' సినిమాలో 1993లో రామ్ గోపాల్ వర్మ, జగపతి బాబుతో 'గాయం' సినిమా తీశాడు. అందులో కోట శ్రీనివాసరావు ఉన్నారు. అయితే 2010లో ప్రవీణ్ దర్శకత్వంలో 'గాయం 2' వచ్చింది. రామ్ గోపాల్ వర్మ శిష్యుడి డైరెక్షన్‌లో 'గాయం 2'. ఆ సినిమాలోను కోట ఆంజనేయ ప్రసాద్ కోట కుమారుడు నటించారు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నటించిన ఏకైక సినిమా ఒకటే సినిమా అది. అందులో గూడా తండ్రి కొడుకులుగా నటించారు. ఇందులో విషాదం ఏంటంటే 'గాయం 2' సినిమాలో తండ్రి కొడుకులుగా కోట శ్రీనివాసరావు, ఆయన కొడుకు సినిమాలో నటించారు. అందులో గూడా కోట ఆంజనేయ ప్రసాద్ చనిపోతారు. కోట ఆంజనేయ ప్రసాద్ ఫోటో దగ్గర ఏడుస్తూ నటించాల్సిన సీన్ ఒకటుంది. అయితే 2010 జూన్‌లో రోడ్ యాక్సిడెంట్‌లో కోట ఆంజనేయ ప్రసాద్ చనిపోయారు గానీ, అంతకుముందు జరిగినటువంటి సినిమా షూటింగ్‌లో 'గాయం 2' సినిమా షూటింగ్‌లో గూడా అదే సన్నివేశం ఉండడం, 'గాయం 2'లో చేసిన సీను నిజ జీవితంలోనూ జరగడం, కుమారుడి చితికి కోట నిప్పు పెట్టాల్సి రావడం ఇది విషాదంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 3 నెలలకు 'గాయం 2' సినిమా రిలీజ్ అయింది. అదే కోట ఆంజనేయ ప్రసాద్ నటించిన చివరి సినిమా. తండ్రి కొడుకులుగా ఇద్దరు సినిమాలోనూ నటించారు. ఇద్దరు కలిసి నటించిన సినిమా కూడా అదే. ఇది పెద్ద విషాదంగా చెప్పుకోవచ్చు. చాలా సందర్భాల్లో తన కొడుకుని గుర్తు చేసుకుంటూ కోట బాధను వ్యక్తం చేశారు. మర్చిపోలేని జ్ఞాపకం తన కొడుకని చెప్పారు. కోట తమ్ముడు కోట శంకర్రావు కూడా నటుడే. 2003లో బాబుమోహన్ కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2010లో కోట శ్రీనివాసరావు కొడుకు రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఇద్దరికీ మంచి స్నేహం ఉన్న నటులు. ఇద్దరు కొడుకులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, వాళ్ళిద్దరూ కూడా పలు సందర్భాల్లో ఇంటర్వ్యూలు చెప్పారు. కోటకు సంబంధించి 'గాయం 2' సినిమాలో ఏదైతే సీన్‌లో యాక్ట్ చేయవలసి వచ్చిందో, అదే నిజ జీవితంలో జరగడం విషాదంగా చెప్పుకోవచ్చు. అయితే కోట శ్రీనివాసరావుకి సంబంధించి మరికొన్ని విషయాలు కూడా చాలా ఉన్నాయి. తెలియని విషయాలు. ఆయన దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఆయన నిరాహార దీక్ష కూడా చేశారు. అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కి రావడానికి ముఖ్య కారకుడు కోట శ్రీనివాసరావు. చాలా మంది ఉన్నారు గానీ, అందులో ముఖ్య కారకుడు కోట శ్రీనివాసరావు కూడా ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో ఫెఫ్సీ అని ఒక ఉండేది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని ఫెఫ్సీ అనే కార్పొరేషన్ ఉండేది. 1970లో ఏర్పడింది. ఈ మద్రాసులో ఉండేది. దాని కిందే దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని టెక్నీషియన్‌లు గాని, ఫిల్మ్ వర్కర్సు, కెమెరామెన్‌లు అందరూ దాని కిందే పనిచేసేవారు. టెక్నీషియన్‌లంతా చాలా 24 క్రాఫ్ట్స్‌లోని టెక్నీషియన్‌లంతా దాని కిందే పనిచేసేవారు. అయితే 1994కు ముందు తెలుగు ఇండస్ట్రీ కూడా మద్రాసులోనే ఉండేది. మద్రాసు నుంచి తెలుగు ఇండస్ట్రీని హైదరాబాద్‌కు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రయత్నాలు జరిగాయి. ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు ప్రయత్నాలు జరిగాయి. కానీ 1994లో ఏర్పడినటువంటి వివాదం చలనచిత్ర పరిశ్రమకు, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు ఏర్పడినటువంటి వివాదం ఏదైతే ఉందో, ఆ వివాదం వల్ల ఫెఫ్సీ అంటే సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌కు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ సత్తా తెలియాలి అని జెప్పి వివాదం ఏర్పడి కార్మికులంతా బంద్‌కు చేసిన పరిస్థితుల్లో 1994లో కోట శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ కోసం అంటే తెలుగు సినీ ఇండస్ట్రీ కోసం నిరాహార దీక్ష చేపట్టారు. అదే నెలలో ఆయన నిరాహార దీక్షను తెలుగు సినీ హీరోలంతా తరలివచ్చి ఆయన నిరాహార దీక్షను కూడా విరమింపజేశారు. అయితే ఆయన నిరాహార దీక్ష చేపట్టడం వల్ల అప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు ఈ సినీ ఇండస్ట్రీ తరలి రావాలి, హైదరాబాద్‌కి, మద్రాసు నుంచి ఇక్కడికి రావాలని చెప్పి ప్రయత్నాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఈయన చేసినటువంటి నిరాహార దీక్ష కూడా గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు. అంటే ఆయన చేసిన నిరాహార దీక్ష ఇండస్ట్రీ ఇక్కడికి రావడంలో కీలక పాత్ర పోషించింది. సినీ హీరోలంతా తరలివచ్చి కోట శ్రీనివాసరావు దగ్గర నుంచి నిరాహార దీక్షను విరమింపజేశారు. ఆ తర్వాత ఏడాదే సినిమా ఇండస్ట్రీ అంతా 1994, 95 మధ్యలోనే హైదరాబాద్‌కు తరలి రావడం, జూబ్లీ హిల్స్‌లో ఇక్కడ స్థలాలు తీసుకోవడం, అక్కడి నుంచి వరుసగా స్టూడియోలు కట్టడం, ఇల్లు కట్టుకోవడం, ఫిల్మ్ నగర్ ఏర్పాటు ఇవంతా జరిగిపోయింది. అయితే కోట శ్రీనివాసరావుకి సంబంధించి ఇదొక తెలియని విషయం. ఇది ఎవరికీ తెలియని విషయం. ఆయన సినిమా పరిశ్రమ చాలా మంది పెద్దల పేర్లు చెప్తారు. సినిమా పరిశ్రమ
70లోనే నాగేశ్వరరావు ఇక్కడికొచ్చి స్టూడియో కట్టుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. ఇక్కడ సినిమా పరిశ్రమకు ఆయన చాలా కారకులయ్యారని. తర్వాత దాసనారాయణరావు అన్నపూర్ణ స్టూడియోలోనే ఎక్కువ సినిమాలు తీశారని. తర్వాత ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత హైదరాబాద్‌కు ఇండస్ట్రీ రావడానికి ప్రయత్నాలు జరిగాయి. మరి చెన్నారెడ్డప్పుడు జరిగాయి గానీ, కోట శ్రీనివాసరావు గూడా చాలా కీలక పాత్ర పోషించారు. తెలుగు ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు రావడానికి ఆయన గూడా నిరాహార దీక్ష చేపట్టడం. ఈ ఏదైతే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫెఫ్సీ ఉందో, దానికి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమకు మధ్య వివాదం ఏర్పడినప్పుడు, సినీ పరిశ్రమకు మధ్య వివాదం ఉన్నప్పుడు, తెలుగు సినీ పరిశ్రమ సత్తా ఏంటో నిరూపించడానికి ఆయన నిరాహార దీక్ష చేపట్టి, హైదరాబాద్‌కి ఇండస్ట్రీ రావడానికి ఆయన చాలా కీ రోల్ పోషించారు. ఆ తర్వాత నుంచి హైదరాబాద్‌కు సినిమా పరిశ్రమ మొత్తంగా తరలి రావడం, ఇక్కడే సినిమాలు స్టూడియోలు నిర్మాణం అవ్వడం, సినిమాలు తీయడం, ఇక్కడ ఆర్టిస్టులంతా తరలివచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి. కోట శ్రీనివాసరావు సంబంధించి ఇది ఎవరికీ తెలియని ఒక విషయం. ఈ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌కు తరలి రావడానికి ఆయన చాలా కీ రోల్ పోషించారు. థాంక్ యూ.